హాయ్ హలో ఇప్పుడు అందరికీ ఉండే టెన్షన్ ఏంటి? స్కూల్స్ ఓపెన్ చేసేసారు, పిల్లలకి ఏం టిఫిన్ చేయాలి, ఈ త్వరగా ఎలా అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇది చాలా అంటే చాలా సింపుల్, అలానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది అనమాట. ఇదేదో కాదు, గోధుమ పిండితోటి దోశలు అనమాట. గోధుమ పిండితో చపాతీలే కాదు, ఇలా దోశలు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసేలా చూసేద్దాం. గోధుమ పిండి మనకి ఎంత అవసరం అవుతుందో అంత పిండి వేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని ముందు ఉప్పు అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా విస్కర్తో కానీ లేదా గెంటి తీసుకొని గెంటితో అయినా వాటర్ పోస్తూ బాగా బ్యాటర్ అనేది దోశ పిండి బ్యాటర్ వస్తుంది కదా, అలాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట పిండి. ఇలాగా దోశ పిండికి రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దోశ వేసుకోవడమే. మీకు ఎలా వేసేయాలో చూపిస్తాను. ఇవి చాలా అంటే చాలా పల్చగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక పెనం పెట్టేసుకొని హీట్ అయిందో లేదో చూసేసి ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం. ఒక గంట ఇలా పోసేసి ఇలా వేసుకోవాలన్నమాట. దోశ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్తో వేసేసుకుంటే అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు పిల్లలకి త్వరగా చేయాలన్నా మనమైనా కానీ పెద్దవాళ్ళమైనా తినొచ్చు. చాలా బాగుంటుంది దోశలు అనేవి. కొంచెం నెయ్యి ఉన్న నెయ్యి కానీ లేదా నూనెతో అయినా, నూనెతో కూడా దోశ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా స్మూత్గా కూడా వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు టర్న్ చేసేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో. మీరు కావాలి అంటే దాంట్లో కొంచెం సోడా ఉప్పు అంటారు కదా, అదే వంట సోడా, అదైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పొంగినట్టు వస్తే, మేమైతే అంతగా యూస్ చేయను కాబట్టి నేను వేయలేదు. ఇంతే, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేయడం అనమాట. చాలా అంటే చాలా యమ్మీగా చాలా బాగుంటుంది, స్మూత్గా. ఇంకా దీంట్లోకి మేమైతే కారపొళ్ళు అయితే వేసుకొని తింటున్నాం. ఒకటి కరేపాకు కారం, ఇంకొకటి వచ్చేసి పప్పుల పొడి అనమాట. ఇందులోకి ఊరగాయ కానీ పప్పుల చట్నీ కానీ ఎర్రగారం కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. అంతేకాదు దీన్ని ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. ఈసారి నేను ఎగ్ దోశ ఎలా వేస్తానో ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.